దాన్ని దేవుని యొక్క చేతులలో దేవుని యొక్క చేతులలో నువ్వు నేను చెక్కబడటం. దేవుని యొక్క చేతుల్లో నువ్వు నేను చెక్కబడటం అన్నది మనకెంతో ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. మన యొక్క పేర్లని ఆయన తన చేతుల మీద రాసుకోలేదు, లేదా ఏదో ఒక చిట్టిలో రాసుకొని చేతిలో పట్టుకోలేదు, కానీ ఆయన నిన్ను నన్ను చెక్కుకున్నాను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క చేతుల గురించి కొన్ని తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క చేతులు మరి ఎంత పెద్దవైతే మనం ఆయన యొక్క చేతుల్లో చెక్కబడుతూ వచ్చాం. ఆయన చేతుల్లో చెక్కున్నాడు. మరొక వచనం మనం చూస్తాం. యెషయా గ్రంథం 40:12 కొన్ని మాటలు చూస్తాం. ఐజియా 40:12 40:12 తన పొడిసిటిలో జలములు కొలిచిన వాడు ఎవడు? చేనుతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు? ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రిటన్ లైక్ దిస్: Who has measured the waters in the hollow of his hand, measured heaven with a span, and calculated the dust of the earth in a measure, weighed the mountains in scales, and the hills in a balance. దేవుని యొక్క చేతులు ఎంత గొప్పవైతే సముద్రాలని జలముల్ని దోషిలో పట్టుకున్నాడండి. ఆయన చేతులు ఎంత గొప్పవి! ఆకాశములను జాన్తో కొలుస్తాడంట, భూమి యొక్క మన్నును కొలపాత్రలో ఉంచుతాడంట, పర్వతాలను కొండలను ఆయన తూచేవాడిగా ఉన్నాడు. అంటే ఆయన చేతులు ఎంత గొప్ప చేతులు! మన దోషట్లో గ్లాస్ నీళ్లు పోస్తే ఎంతసేపు నిలబడతాయి? సముద్రాలని జలాల్ని దోషట్లో పట్టుకున్నాడంటే అంత శక్తి కలిగిన బలం కలిగిన చేతుల్లో నువ్వు నేను చెక్కబడుతూ వచ్చాం. ఎంత గొప్ప ఆదరణ ఇది! నువ్వు నేను, నీ పేరు నా పేరు ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు. ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది మాట. చాలాసార్లు మన జీవితాలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తూ ఉంటాం. మన పేర్లు పేపర్లో రాస్తారు. ఆ సమయానికి వచ్చినప్పుడు మీ పేరు కనిపించలేదంటారు. కొన్నిసార్లు సిస్టంలో ఎంటర్ చేస్తారు, మీ పేరు డిలీట్ అయిందండి, మళ్ళీ ఎంటర్ చేయాలంటారు. కొన్నిసార్లు ఫోటోలు దిగుతూ ఉంటాం, మెమరీ ఫుల్ అయ్యి మీ ఫోటో సేవ్ అవ్వలేదంటారు. అయితే దేవుని యొక్క అరచేతుల్లో నువ్వు నేను చెక్కబడుతూ రావటం అన్నది ఎంత గొప్ప ధైర్యాన్ని ఆదరణిస్తుంది. ఇక నువ్వు నేను ఏమాత్రం కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అరచేతుల్లో చెక్కబడ్డాం కాబట్టి ఇక ఏ విధంగానూ నువ్వు మిస్ అయ్యే ఛాన్స్ లేదని ఇక్కడ మనం గ్రహించుకుంటున్నాం. ప్రభు యొక్క గొప్ప చేతుల్లో చెక్కబడటం అన్న ఆయన చేతుల గురించి మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 10:29 జాన్ గాస్పెల్ 10:29 ప్రభువారు చెప్తూ ఉన్నారు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడునూ వాటిని అపహరించలేడు. మై ఫాదర్ హూ హ్యాస్ గివెన్ దెమ్ టు మీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్, అండ్ నో వన్ ఈజ్ ఏబుల్ టు స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై ఫాదర్స్ హ్యాండ్. పిల్లరా, నిన్ను నన్ను తన అరచేతుల్లో చెక్కున్న పరలోకపు తండ్రి అందరికంటే గొప్పవాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన చేతులు కూడా అందరి చేతుల కంటే గొప్ప చేతులు. కాబట్టి అంత గొప్ప చేతులలో నుంచి ఇక నిన్ను ఏమాత్రం కూడా అపహరించే మనిషి కానీ అపహరించే శక్తి కానీ లేదు అని మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. అంత గొప్ప తండ్రి మనకున్నాడు కాబట్టి, అంత గొప్ప చేతుల్లో మనం చెక్కబడ్డాం కాబట్టి ఇక నీది నాది ఏది కూడా ఎవ్వరు కూడా, ఏ శక్తి కూడా, ఏ మనిషి కూడా అపహరించలేడు అనే ధైర్యాన్ని, అనే ఆదరణని ఈ వచనంలో మనం చూస్తున్నాం. నిన్ను ఏమాత్రం కూడా ఎవ్వరు అపహరించలేరు అని అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ఏది కూడా అపహరించలేదు. ఏ వ్యక్తి కూడా దేవుడికి ఇచ్చిన పరిశుద్ధతని, నీతిని అపహరించలేరు. దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను ఎవరు అపహరించలేరు.
దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మీయ సంతోషం, సమాధానం, సహవాసాన్ని నీ నుంచి ఎవరు అపహరించలేరు అని ఈ వచనంలో మనం గ్రహించుకుంటున్నాం. ఆ విషయాలను బట్టి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. నీ జీవితంలో వచ్చే సమస్య, శోధన, ఇబ్బంది, ఇరుకు, కష్టం, నష్టం ఏదైనా సరే, ఏ మనిషి అయినా, ఏ శక్తి అయినా, పైనుంచి వచ్చే దూత అయినా ఏదైనా సరే, ఆ గొప్ప చేతుల నుంచి, ఏ చేతుల మీద నువ్వు చెక్కబడ్డావో ఆ చేతుల్లో నుంచి నిన్ను అపహరించలేదు అని ఈ వచనంలో మనం గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం, గొప్ప నెమ్మది మనం పొందుకుంటున్నాం. ప్రియులరా, తన గొప్ప చేతుల్లో, ఆకాశంలో జానతో గొలిచిన చేతుల్లో, సముద్రాల్ని దోషిట్లో పట్టుకున్న చేతుల్లో, భూమి యొక్క మన్నుని కొలపాత్రలో ఉంచిన ఆ గొప్ప చేతుల్లో నువ్వు నేను చెక్కబడ్డాం. అంత గొప్ప చేతుల్లో నుంచి ఎవరండి అపహరించేది? ఏ సమస్యలు అపహరిస్తాయి? ఏ వ్యక్తి, ఏ శక్తి నేను అపహరిస్తుంది? ఆయన నీకు అనుగ్రహించిన ఈవులలో దేనిని, ఎవరు, ఏది అపహరించలేదని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మరొక వచనం చూస్తాం. కీర్తనలు 139:10. సామ్స్ 139:10లో ఈ విధంగా రాయబడింది. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఈవెన్ దేర్ యువర్ హ్యాండ్ షల్ లీడ్ మీ అండ్ యువర్ రైట్ హ్యాండ్ షల్ హోల్డ్ మీ. ప్రియులరా, ఆయన చేతులు ఏం చేస్తున్నాయి తెలుసా? నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాయి. ఏ చేతుల మీద అయితే చెక్కున్నాడో, ఏ చేతుల్లో నుంచి నిన్ను ఎవరు అపహరించలేరో ఆ చేతులు నిన్ను ఏం చేస్తున్నాయంటే నిన్ను నడిపించే చేతులుగా ఉన్నాయి. నిన్ను నిన్ను పట్టుకునే చేతులుగా ఉన్నాయి. ఎక్కడ నడిపిస్తున్నాయి నిన్ను? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, అవిధేయత, తిరుగుబాటుతనం, సమస్తమైన భక్తిహీనత కలిగిన ఈ లోకంలో నిన్ను క్షేమంగా ఆత్మీయ మార్గాలలో, త్రోవలలో, సరళంగా పరలోకానికి, నిత్య జీవానికి నడిపించే మార్గాలలో నిన్ను నడిపించే చేతులుగా ఉన్నాయి. ఆయన చేతుల్లో నువ్వు క్షేమంగా నడిపించబడతావు. నడిపించబడుతున్నావు. భవిష్యత్తులో కూడా నడిపించబడతావు. ప్రియులరా, ఆయన చేతులు పట్టుకునే చేతులుగా ఉన్నాయి. పాపంలో, పాప స్నేహాలలో, పాప మార్గాలలో, పాప దురాశలలో, లోకానుసారమైన రకరకాల దురాశలలో నువ్వు పడిపోకుండా, లోకానుసారమైన రకరకాల కోరికలలో పడిపోకుండా, లేదా నిరుత్సాహం, నిరాశ, ఇతరులకు కలిగినవి నీకు లేవు అన్న బాధ, ఆ బాధల్లో, ఆ దురాశల్లో నువ్వు పడి కొట్టుకొని పోకుండా, నశించిపోకుండా, నువ్వు నీరసించిపోకుండా, ఆత్మీయంగా నువ్వు కృంగిపోకుండా ఆయన చేతులు నిన్ను పట్టుకునే చేతులుగా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చేతులు నిన్ను కాపాడే చేతులుగా ఉన్నాయి. ఆయన చేతులు నిన్ను క్షేమంగా నడిపించే చేతులుగా ఉన్నాయి. ప్రియులారా, తన అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాడండి. రాసుకోలేదు, పేపర్ మీద రాసుకొని పట్టుకోలేదు. లేదు, నిన్ను ఎక్కడ ఎంటర్ చేయలేదు ఆయన. ఎక్కడ ఎంటర్ చేస్తే అవి హ్యాక్ అయిపోతాయి సిస్టమ్స్ లో. చెక్కుకున్నాడు నిన్ను, చెక్కుకున్నాడు. చెక్కుకొని ఎవరు అపహరించలేనంత గట్టిగా పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చేతులు, గొప్ప చేతుల్లో నువ్వు క్షేమంగా నడిపించబడుతూ ఉన్నావు. కాబట్టి నువ్వు నేను ఆరాధించబద్దులమై ఉన్నాం. మరొక వచనం చూద్దాం. యెషయా గ్రంథం 41:18-20 ఈ విధంగా రాయబడింది. బుక్ ఆఫ్ ఐజియా 41:18-20లో ఇట్స్ రిటన్ లైక్ దిస్. జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసిననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఒప్పుగజేసేదను, అరణ్యమును నీటి మడుగ్గాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. I will open rivers in desolate heights and fountains in the midst of the valleys. I will make the wilderness a pool of water and the dry land springs of water, that they may see and know and consider and understand together that the hand of the Lord has done this, and the Holy One of Israel has created it. పిల్లరా, దేవుని యొక్క చేతులు ఏం చేస్తూ ఉన్నాయండి? అరణ్యాన్ని, యెహోవా హస్తం అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఆయన యొక్క చేతులు ఏం చేస్తున్నాయి? అరణ్యాన్ని నీటి మడుగ్గా చేస్తూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా నీటి చుక్కలేని చోట ఆయన నదుల్ని పారజేసేవాడిగా ఉన్నాడు. లోయల మధ్య నీటి ఊటలను ఉపగజేస్తున్నాడు. ఆయన ఎండిన భూమిని నీటి బుగ్గగా మారుస్తున్నాడు. దేంతోటి? చేతులతోటి, గొప్ప చేతులతోటి చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటల్లో మనకి గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం.
ఏంటంటే ఏమాత్రం నిరీక్షణ లేని జీవితాలలో, ఏమాత్రం నిరీక్షణ లేని కుటుంబాలలో దీనికి పరిష్కారం లేదు అని అనుకునే పరిస్థితిలో కూడా ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంటే సంపూర్ణమైన నిండైన పరిష్కారాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అరణ్యాన్ని నీటి మడుగ్గా చేసే దేవుడుగా ఉన్నాడు. ఏ చేతుల మీదైతే నువ్వు చెక్కబడ్డావో ఆ చేతులతోటి ఆయన ఎండిన నేలను నీటి మడుగ్గా చేస్తాడు. నీ మాత్రం నీటి చుక్కలేని ప్రాంతంలో ఆయన నదుల్ని పారజేసే దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన నిన్ను తన అరచేతుల మీద చెక్కుని ఎవ్వరు నీ దగ్గర నుంచి ఏది అపహరించకుండా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? నీకు ఏమాత్రం నిరీక్షణ లేని చోట గొప్ప నిరీక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను బట్టి మనం దేవుని ఆరాధించ బద్దులమై ఉన్నాం. చివరిగా మొదటి చదువుకున్న వచనంలో మరొక మాట చూస్తాం. యెషయా 49:16లో 49:16లో రెండో భాగం ఆయన అంటాడు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటే ఉన్నవి. నీ ప్రాకారములు నా ప్రాకారములు ఎవరి ఎదుట ఉన్నవి? ఏ అరచేతుల మీదైతే చెక్కబడ్డామో ఆ దేవుని ఎదుటే నీ ప్రాకారములు నా ప్రాకారములు ఉన్నాయి. కాబట్టి ఇక ఏమాత్రం కూడా నువ్వు నేను భయపడాల్సిన అవసరం లేదు, భీతి చెందాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, అనుమానించాల్సిన సందేహించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీ జీవితం నా జీవితం ఆయన ఎదుటే ఉన్నది. దాని అర్థం ఏంటంటే నీకొచ్చే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నీకొచ్చే శోధనలు, సమస్యలు, నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు, నువ్వు ఎదుర్కొనే ఇన్సల్ట్లు, నిన్ను చీ అనేవారు, నిన్ను ఈసరించుకునే వాళ్ళు, నిన్ను పక్కన పెట్టేవాళ్ళు, అసలు నీ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడిన వాళ్ళు, ఈ పరిస్థితులు అన్ని కూడా ఆయన ఎదుటే ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. నీ ప్రాకారములు నా ఎదుటే ఉన్నవి అని అంటే అర్థం ఏంటంటే నీ ప్రాకారములు అని అంటే అది క్షేమానికి, భద్రతకి సూచనగా ఉంది. అంటే నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా నా ఎదుటే ఉంది. వాటన్నిటిలో నుంచి నీకు క్షేమం, నీకు భద్రత నేను కలిగిస్తాను అంటున్నాడు ప్రభు. పిల్లరా, నిన్ను నన్ను ఏమాత్రం కూడా అర్హత లేకపోయినా, ఏమాత్రం నీతి మనలో నివసించకపోయినా, ఏమాత్రం మనం ఆయన్ని సంతోషపెట్టే ఆ సామర్థ్యం మనలో లేకపోయినా, పాపాన్ని సంపూర్ణంగా త్యజించి ప్రతి ఒక్క తలంపును ఆయనకు లోపరిచి ఆయనను నిండు హృదయంతో విధేయత చూపించే మనస్సు లేకపోయినా జాలి పడుతున్నాడండి. కనికరపడుతూ ఉన్నాడు. ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఈ లోకం నుంచి, ఈ పాపం నుంచి తన యొక్క కుమారుని సహవాసానికి మనల్ని ఆహ్వానించాడు. ఆయన యొక్క సంఘానికి, ఆయన యొక్క వాక్యంలో, వాగ్దానాల్లో నిలిచిండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ వస్తున్నాడు? నిన్ను నన్ను తన యొక్క అరచేతుల్లో చెక్కున్నాడు. మన యొక్క ప్రాకారం నిత్యం ఆయన ఎదురు పెట్టుకున్నాడు. మనల్ని ఎవరు అపహరించకుండా తన యొక్క చేతులలో ఆయనంత బలంగా ఉంచుకున్నాడు. మనల్ని లోకంలో క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన మనల్ని పడిపోకుండా పట్టుకొని తన యొక్క చేతులతో నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా తన యొక్క చేతులతో ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మన యొక్క జీవితంలో ఉన్న అరణ్యాన్ని నీటి మడుగ్గా చేస్తూ ఉన్నాడు. ఎండిన నేలను నీటి బుగ్గగా మారుస్తూ ఉన్నాడు. ఏమాత్రం నీరు లేని చోట నదుల్ని, నీటి బుగ్గల్ని, నీటి ఓటలను ఆయన ఒప్పుగా చేస్తూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. We are in God's hands as believers. The same hands that created the earth, the same hands that holds, who's measured them, who weighed the mountains on the scales. Same hands that are there everywhere. We have nothing to fear. And when the Lord Jesus came on earth, he said, I give them eternal life. They shall never perish. No one can snatch them out of my hand. When we are in the hands of such a God, there is nothing to fear. The only thing we must be concerned is about our relationship with Him, nothing else. Let us take this time and worship God.